హలో. క్యాబ్స్ బుక్ కావడం లేదు. నన్ను పిక్ చేసుకుంటారా? సరే వస్తున్నా. హ్మ్. యాష్, ప్రియా, 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 ప్రియా ఆగు ప్రియా. ప్రియా ఏమైంది ప్రియా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయో, కలుద్దామంటే ఇగ్నోర్ చేస్తున్నావు. నన్నేం అడక్కు, నేనేం చెప్పను. అరే రీజన్ లేకుండా ఇగ్నోర్ చేస్తుంటే అడగకుండా ఎలా ఉంటా? సరే చెప్తున్నా విను. నీకు నాకు సెట్ అవ్వదు. అదే ఎందుకని అడుగుతున్నా ప్రియా. నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంతే నా పెళ్ళి. పెళ్ళేంటి ప్రియా? సడన్గా పెళ్ళేంటి? పోనీ నన్ను మీ పేరెంట్స్తో మాట్లాడమంటావా? ఏం మాట్లాడతావు? నీ గ్రాడ్యుయేషన్ అయి 2 years అవుతుంది అండ్ యూర్ స్టిల్ జాబ్లెస్. ప్రియా నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నేను ట్రై చేస్తున్నా. ఇంకెన్ని రోజులు యష్? మా పేరెంట్స్ వచ్చి ఒక జాబే తెచ్చుకోలేనోడు నిన్నేం చూసుకుంటాడు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ప్రియా ఎలా ఉన్నావు ప్రియా? నేను బాగానే ఉన్నా. నువ్వేంటి ఇక్కడ? చిన్న పార్టీ ఉంటే వచ్చాను. క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. అయినా నిన్ను ఇలా కలుస్తా అనుకోలేదు. అలా వెళ్తూ మాట్లాడుకుందామా? ఓకే. నువ్వు చాలా మారిపోయావు యష్. నువ్వు అలానే ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నావా? యాప్ డెవలపర్. ప్రియా హ్మ్? నిన్ను ఒకటి అడగనా? అడుగు. నీ మ్యారేజ్ లైఫ్ అంతా బాగానే ఉందా? బాగానే ఉంది. పెళ్ళైన కొత్తల్లో నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేననుకున్నా. కానీ తను చూపించే కేరింగ్, లవ్ ఇవంతా నిన్ను మర్చిపోయేలా చేశాయి. ఇప్పుడు చాలా బాగున్నా. అయినా ఎందుకు అలా అడిగావు? నార్మల్గానే. నీకు పెళ్ళైందా? అయిందిగా. తన ప్రేయసిని చూసిన మొదటి క్షణం పోలుస్తూ శ్రీరామ్ రాసిన కవిత. అదో సాయంకాలం నిన్ను చూసిన ఆ తరుణం, మర్చిపోయా నాతో ఉన్న ప్రపంచం. నాకంటే నా కళ్ళే ఎక్కువ ప్రేమించే నిన్ను చూసిన ఆ క్షణం ఆకాశాన్ని హరివిల్లు అనే అనంతాన్ని కొల్చాను. మనం కలిసిన ఆ క్షణం ప్రపంచం ఏకమై ప్రకృతిని మరింత అందంగా మార్చింది. సో విన్నారుగా, రేపు ఇంకో కవితతో మీ ముందుకు వచ్చేసా. అంతవరకు మీ కార్తీక్ సైనింగ్ ఆఫ్. హ్మ్. 2 minutes ప్రియా. హ్మ్.
నీకు పెళ్ళైందన్నది అబద్ధమా? అదేం లేదు ప్రియా. చెప్తావా లేదా? అదే లేదంటున్నా కదా. మరి నా ఫోటో నీ వాలెట్లో ఎందుకుంది? బై మిస్టేక్ పెట్టేసి ఉంటాలే ప్రియా. అలా ఎలా బై మిస్టేక్ పెట్టేస్తావు? ప్రియా వదిలే, ఈ వాటర్ తాగు, ఫస్ట్ కూలింగ్ పోతుంది. చెప్తావా లేదా? అదేం లేదు ప్రియా, వదిలే. నాకు నిజం తెలియాలి. ఎందుకంటే నేను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నా ప్రియా. నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, కానీ నేను ఇంకా అక్కడే ఆగిపోయా. మరెందుకు అబద్ధం చెప్పావు? ఇంకేం చెప్పను. లేదు, ఇంకా నిన్నే లవ్ చేస్తున్నానని చెప్పనా? 3 ఏళ్ళైంది ప్రియా నువ్వు నాతో మాట్లాడి. ఈ 3 ఏళ్ళలో నేను చాలాసార్లు కలవాలి, మాట్లాడాలనుకున్నా. కానీ కలిసి హోప్స్ పెంచుకునే కన్నా ఇలా నీ మెమరీస్తో బతికేయడమే మంచిదనిపించింది. అలా జాలిగా చూడకు ప్రియా. నేనేం నీ కోసం రోజు ఏడుస్తూ దేవదాసుని అయిపోలేదు. కానీ ఏడ్చిన ప్రతిసారి నాకు వేరే ప్రపంచమే తెలియట్లేదా? నువ్వు రావని నాకు అర్థమవుతుంది ప్రియా, కానీ ఈడున్నాడే వీడికి ఇంకా అర్థం కావట్లేదు. నేను ప్రేమించిన అమ్మాయి నా పక్కన ఉండాల్సిన అమ్మాయి పక్కన వేరొకడు ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎవరన్నా గొంతు పట్టి నొక్కేస్తున్నట్టు ఊపిరి ఆడట్లేదే. కొన్నిసార్లు మన లైఫ్లో నుంచి మనం ఎంతో ఇష్టపడే పర్సన్స్ మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అంత మాత్రాన మన లైఫ్ అక్కడితో ఆగిపోదు. ఏదో ఒక రోజు మన లైఫ్ మనకు నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది. నువ్వు కూడా నేను ఈ లైఫ్లో లేను, ఇంకా రాను అని యాక్సెప్ట్ చేసుకుంటే నీ లైఫ్ కూడా నీకు నచ్చినట్టు మారుతుంది. ఒకసారి నన్ను హగ్ చేసుకోవచ్చా? హలో, కొంచెం ముందుకు రండి.
అర్జున్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ యష్. యష్, దిస్ ఇస్ మై Hi, bro. హస్బెండ్. హాయ్ బ్రో. వచ్చేంత సేపు అయింది? కొంచెం సేపు సరే అయింది. ఎక్కు. జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా గుర్తుపెట్టుకోక తప్పదు. ప్రేమను మర్చిపోవడం కష్టం కాదు, ఆ ప్రేమతో గడిపిన జ్ఞాపకాలు మర్చిపోవడం కష్టం.